అండర్స్టాండింగ్. నిన్న నేను చూశాను కాబట్టి స్వయంగా మొత్తం డిబేట్ అంతా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళ అప్రోచ్ టు ది ఇష్యూ కానీ స్పష్టంగా అర్థమైంది ఏంటంటే వాళ్ళకి ఇప్పటికీ అమరావతి రాజధానిగా కొనసాగడం ఇష్టం లేదు. అంటే ఒకవేళ సరే మీరు అన్న విషయానికి వస్తే ఒకవేళ అధికారంలోకి వస్తే వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి మళ్ళీ గతంలో ఏ స్టాండ్ అయితే తీసుకున్నారు వైజాగ్, కర్నూలు, అమరావతి ఆ స్టాండ్కి స్లైట్ చేంజెస్ తోటి అదే స్టాండ్ వాళ్ళది ఇప్పటికే నమ్ముతున్నాను నేను. ఈ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా చూద్దాం ఇక మరి. అంటే ఆ స్టాండ్లోకి వెళ్ళి ప్రజల్ని మళ్ళీ ఎట్లా ఏం చెప్పి కన్విన్స్ చేస్తారు ఇక వాళ్ళే చెప్తారు. ఇప్పుడు మరి నిన్న కూడా మాట్లాడారు కదా, ప్రోహిబిటివ్ కాస్ట్ అన్నారు. అవి ఏముందండి, అది జనరల్గా మాట్లాడేవి కదా. 3 లక్షల కోట్లు కావాలి అండి దీనికి, ఎక్కడి నుంచి తీసుకొస్తాం అమరావతి కట్టడానికి? నేను అన్నాడు మొదటేమో 1 లక్ష కోట్లు అన్నాడు ఆయన సజ్జల్ గారు, తర్వాత కాసేపు 2 నిమిషాల తర్వాత 3 లక్షల కోట్ల దాకా కావాలంట మొత్తం అని. అసలు మొత్తం ఒక నగర నిర్మాణం అనేది ఎక్కడన్నా ఉంటుందా? హైదరాబాద్ నగర నిర్మాణం ఎప్పుడు పూర్తయింది? అదే మాట మాట్లాడుతున్నారు, నగర నిర్మాణం అనేది. అది కాదు, కరెక్టే. హైదరాబాద్ యొక్క నిర్మాణం ఎప్పుడు పూర్తయింది? పూర్తయిందా? లేదు కదా. అది ఇట్స్ ఎన్ ఆన్ గోయింగ్ థింగ్.